స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో నేటి ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మీరు మాకు ఇచ్చిన మరొక తరుణము, మరొక అవకాశం బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎన్నిక లేని మాకు, అర్హత లేని మాకు అయ్యా మీరు ఇచ్చిన మరొక భాగ్యము కొరకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ నామమును మహిమపరుస్తూ నీ పాటలను పాడుచు అయ్యా నిన్ను స్తుతించుచుండగా మా స్తుతులను మీరు అంగీకరించండి. స్తుతుల సింహాసనమును మీరు అధిరోహించండి. రావాల్సిన వారిని మీరు క్షేమంగా తోడుకొని రండి. వాక్యం విత్తబడుచుండగా మా హృదయంలో ఫలింపచేయండి. సమస్త విషయాల మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున వేడుకొనిటికి మీకు వినతి పొందుకొనొచ్చు నామ తండ్రి, ఆమేన్. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అని పాటపడుతూ ప్రభువును మహిమపడతాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. పర్వత పంక్తులారా మరియు ప్రతిఫల వృక్షములారా, పర్వత పంక్తులారా మరియు ప్రతిఫల వృక్షములారా, ఆయన చేతి పని అయిన మీరు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆయన చేతి పని అయిన మీరు యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సముద్ర జలములారా మరియు నదీ ప్రవాహములారా, సముద్ర జలములారా మరియు
ప్రవాహములారా, ఆయన చేతి పని అయిన మీరు యెహోవాను స్తుతించుడి. ఆయన చేతి పని అయిన మీరు యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన ఆజ్ఞకు లోబడు తుఫాను ప్రచండ వాయువులారా, ఆయన ఆజ్ఞకు లోబడు తుఫాను ప్రచండ వాయువులారా, అగ్నియు మరియు వడగండ్లు మీరు యెహోవాను స్తుతించుడి. అగ్నియు మరియు వడగండ్లలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త పశువులారా మరియు ఆకాశ పక్షులారా, సమస్త పశువులారా మరియు ఆకాశ పక్షులారా, మకరములారా ముత్యములారా యెహోవాను స్తుతించుడి. మకరములారా ముత్యములారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశం యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తిదన అనే పాట పాడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు
నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగల నీవైపేన కన్నులెత్తి చూచెదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా 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 కొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు అనే పాట పాడుతూ ప్రభువును మహిమపరుద్దాం. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. యేసునామం మనకున్నది, 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 యేసునామం మనకున్నది.
సిలువ రక్తం మనకున్నది, 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 సిలువ రక్తం మనకున్నది. అపవాది ఓడిపోయాడు, 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 అపవాది ఓడిపోయాడు. వాగ్దానం మనకున్నది, 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 వాగ్దానం మనకున్నది. హల్లెలూయా మరణాతా, 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 హల్లెలూయా మరణాతా. చప్పట్లు కొట్టి స్తుతించేదము, 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 చప్పట్లు కొట్టి స్తుతించేదము. నాట్యమాడి స్తుతించేదము, 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 నాట్యమాడి స్తుతించేదము. చేతులెత్తి ఆరాధింతుము, 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 చేతులెత్తి ఆరాధింతుము,
సంతోషింతుము. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. యేసునామం మనకున్నది, యేసునామం మనకున్నది. సిలువ రక్తం మనకున్నది, సిలువ రక్తం మనకున్నది. అపవాది ఓడిపోయాడు, అపవాది ఓడిపోయాడు. వాగ్దానం మనకున్నది, వాగ్దానం మనకున్నది. హల్లెలూయా మరణాతా, హల్లెలూయా మరణాతా, హల్లెలూయా మరణాతా. చప్పట్లు కొట్టి స్తుతించేదము, చప్పట్లు కొట్టి స్తుతించేదము. నాట్యమాడి స్తుతించేదము, నాట్యమాడి సంతోషింతుము. చేతులెత్తి ఆరాధింతుము, చేతులెత్తి ఆరాధింతుము. అయ్యా నీకే మహిమ రాజా, నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకొనుచున్నామయ్యా. అదిగో ప్రభా మా కొరకు నేను మీరు ఇచ్చిన ఇదిగో తండ్రి నీ యొక్క కృప, ఇదిగో తండ్రి అమూల్యమైన క్షమాపణ, పాప క్షమాపణ కొరకు స్తోత్రాలు. ఓ తండ్రి నీ కుమారుడు యేసుక్రీస్తును మా కొరకు పంపించి అయ్యా శిలువలో బలియాగమును చేసి మమ్మల్ని క్షమించి నీ పిల్లలుగా మమ్మలను అయ్యా అంగీకరించి అయ్యా ఇది నీ కుమారులుగా మమ్మల్ని ఇదిగో తండ్రి చేసిన వాడ నీకు స్తోత్రాలు. ఇదిగో నీ అనాది ప్రణాళికను బట్టి స్తోత్రాలు, నీవు చేసిన బలియాగం బట్టి స్తోత్రాలు అయ్యా, నీ ప్రణాళికను బట్టి స్తోత్రాలు, నీ జ్ఞానమును బట్టి స్తోత్రాలు, నీ అమోఘమైన ఇదిగో తండ్రి జ్ఞానమును బట్టి స్తోత్రాలు, అనంతమైన నీ ఆలోచన బట్టి స్తోత్రాలు. ఓ సర్వ సంపదల గని నీకు స్తోత్రాలు, సకల బుద్ధి జ్ఞానములు నీ యందు గుప్తమైన నీకు స్తోత్రాలు. నీకు మహిమయ్యా, నీకు మహిమయ్యా. నీ వల్ల సాధ్యము కానిది ఏమీ లేదు, సర్వము సాధ్యమే నీ వల్ల ప్రభా. నీకు స్తుతి నాయనా, నీకు స్తుతి నాయనా. మరొక ఆదివారం మాకు ఇచ్చిన వాడా నీకు స్తోత్రాలు. ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి మరొక ఆదివారం మీరు మాకు ఇచ్చారు, స్తోత్రాలు. ఈరోజు ఈ విధంగా మీ సన్నిధిలో నిలబడి మోకరించి అయ్యా ప్రార్థించి స్తుతించి ఆరాధించే భాగ్యమని ఇచ్చిన వాడా నీకు స్తోత్రాలు. అయ్యా గడిచిన వారంలో మీరు ఇచ్చిన కాపుదలు బట్టి స్తోత్రాలు, ప్రతి మేలు బట్టి స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనతను ఆరోపించుకొనిచున్నాను రాజా, నీకు స్తోత్రాలయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. అర్హమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, పనికి మాలిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. ప్రభుత్వ తండ్రి ఆరాధన మీకు మహిమకరంగా జరిగించుకోండి అయ్యా. అయ్యేదిగో తండ్రి అంతం వరకు, ఈ కుడిక ముగింపు వరకు నీ యొక్క సారథ్యం నడిపించుకోండి. అన్ని విషయాల్లో మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకొచ్చున్నాం రాజా, నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం అయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకొచ్చున్నాం. అన్ని విషయాల్లో మీకు మహిమను చెల్లించుకొచ్చున్నాం అయ్యా. తండ్రి ఈ పరిచర్యలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యే. పరిచయం మీరు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. స్తోత్రములు ఆరోపించుకోవచ్చు. యేసు నామములో ఈ స్తుతి ప్రార్థన ఆరాధన మీకు అప్పగించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. డెబ్బై 77వ కీర్తన చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ
నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలోకి ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువా, నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానేనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు, యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని
దేవుని నామానికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ఇంతవరకు ప్రభుని ఆరాధించుకున్నటకును, ఆయన్ని గణపరుచుకున్నటకును ప్రభు ఈ యొక్క సమయంలో ఆయన మనకి కృప చూపించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి అనేకులకు లేనంటి ధన్యత ఆయన్ని ఆరాధించుకోలేక అనేకులు వారికి ఇష్టమైన మార్గాల్లో ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని రక్షించుకుని ఆయన మందిర ఆవరణంలో చేరి ఆయన స్తుతించటానికి ప్రభు ఇంతవరకు కృప చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క సమయంలో 1-2 వచనాలు ఇమానియేల్ ప్రార్థనా మందిరం ద్వారాగా ఈ యొక్క మాటలు ఈ లైవ్లో చూస్తున్నటి బిడ్డలకు వందనములు, అలాగే సంగమునకు వందనములు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో ఈ యొక్క జూన్ నెలలో 16వ తారీఖుని ప్రభు ఎంతవరకు మన కుటుంబాలని కాపాడి మనల్ని అందరినీ కూడా సంరక్షించి ఆయన కృపతో నడిపిస్తున్నందుకై ఆయనకు అత్యధికమైనటి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి ఎంత చక్కటి అవకాశము ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. యెహోవా జనులు గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రములు. అలాగే మరి గత వారంలో చూసుకున్నట్లయితే మనం దేవునికి ఇవ్వాలి అని, మరి దేవునికి పరలోక రాజ్యమందు మన ధనము సమకూర్చుకోవాలని, ఇక్కడైతే చిమ్మిటయు దొంగలును మరి దొంగలు దొంగిలించెదరు, చిమ్మెట్లు కొట్టుతాయి, తుప్పు పడుతుంది ద్రవ్యానికి. పరలోక రాజ్యంలో మనం ధనం కూర్చుకోవాలని గత వారమైతే విని ఉన్నాము. ఎప్పుడైతే మరి 1-2 వచనాలు చదివి 1-2 వచనాలు చెప్పి నేను ముగింతాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్నటి బిడ్డలకును మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ త్రోవలో ఉన్నా, ఎందుకంటే దేవుడు మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచి మరి ఎంతో భయంకరమైనటి వ్యాధులు మన మధ్యన సంచారం చేస్తున్నప్పటికీ వాటి నుండి తప్పించి రక్షించి సంరక్షించి నడిపించినట్టు దేవాది దేవునికి మనం ఆరాధించుకుని, ఎందుకంటే ఈ గొప్ప మహాశక్తిమంతుడిని ఆరాధించుకుంటాం ఎంతో గొప్పదై ఉన్నది. అయితే మరి ఒక సమయంలో 1వ దినవృత్తాంతము 29వ అధ్యాయము 6వ వచనం కాడి చదువుకుందాము. ఒకటో దినవృత్తాంతం 20. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరము పనికి 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దేవుని బిడ్డలారా, గత వారంలో చూసినట్లయితే పరలోక రాజ్యానికి ధనము సమకూర్చుకోవాలి అని చెప్పుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ధనము సంపాదించి ఆమె భూమిలో కప్పెట్టినా, మరి గోడల్లో కట్టుకున్నా, మనం బంగారం వెండి
మరి వస్త్రాలు ఏవేవి అయినప్పటికీ కూడా అవి గతించిపోతాయని, పరలోక రాజ్యంలో మనం ధనం సమకూర్చుకోవాలి. అది ఎలా సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ దేవుని యొక్క పని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దేవుని యొక్క పరిచర్య కొరకు మన ధనము ఇవ్వాలని, అలాగే మరి ఆహారం లేని వారిని చూసినప్పుడు ఆహారం ఇవ్వాలని, వస్త్రం లేని వారిని చూసినప్పుడు వస్త్రం ఇవ్వాలని, వైద్యం లేని వారికి వైద్యం చేయించాలని, విద్య లేనంటి వారికి విద్య ఇవ్వాలని మనము గత వారం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, పేదలకు చేసినప్పుడు యెహోవాకు అప్పిచ్చినట్లు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవాకు అప్పు ఇవ్వగలమా మనం? యెహోవా దేవుడు అంటే ఎలాంటి దేవుడు? ఆయన్ని మరి ఏ విధంగా కూడా మనం ఆయన పేరు ఎత్తటానికి కానీ, ఆయనకి మనం అప్పు ఇవ్వటం కానీ, ఆయన్ని గురించి మరి చెప్పటం కానీ సరిపోనంటి వారం. ఆయన్ని అస్సలు మనము ఏ విధంగా కూడా ప్రభుని మరి మనం ఆయన్ని మనం కొనియాడలేము. ఆయన మడితో మనం ఏమాత్రము కూడా ఆయన గురించి చెప్పలేము. అంతటి గొప్ప శక్తివంతుడు ఆయన, రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభువు, మహాదేవుడు. ఆయనకు అప్పివ్వటం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. అయితే మరి ఇక్కడ ఈ యొక్క 9వ వచనంలో చూసినట్లయితే వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండరు కనుక వారు అలాగున మనఃపూర్వకముగా ఇచ్చినందుకు సంతోషపడిరని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇచ్చేది మనఃపూర్వకంగా, సంతోషంగా. మరి ఒక భక్తుడు పాట రాశాడు, సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు దీవించెను. సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు దీవించెన్. సంతోషముతో ఇచ్చెడి వారిని ఎంతో దేవుడు దీవించెన్. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుని బిడ్డ, ఆ యొక్క దైవ భక్తి కలిగినట్టు బిడ్డ మరి ఆ విధంగా పాట రాయటం జరిగింది. అయితే వారు సంతోషించారంటండి. ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దేవునికి మనం ఎలా ఇవ్వాలి అంటే హృదయపూర్వకంగా, ఇసుక్కుని సణుగుకొని బలవంతంగా, లేదంటే పేరు కొరకు ఇది కాదు, కానీ ఆయనకి మనఃపూర్వకంగా మనం ఇవ్వాలి. పరలోకమందు మన ధనము సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రములు. అలాగే 10వ వచనం చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. సమాజము పూర్ణముగా ఉండగా, పూర్ణము మరి మనం పూర్ణంగా దేవునిలో ఉండాలి, సంపూర్ణంగా దేవునిలో ఉండాలి. చాలామంది సంపూర్ణ అని పేరు పెట్టుకుంటారు, పూర్ణ అని పేరు పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తున్నారు. కానీ మన జీవితాలు సంపూర్ణత కలిగి ఉండాలి, పూర్ణముగా ఉండాలి. మనం మరి సూర్యకాంతిని వలె తేజస్సుగా ఉండాలి. మచ్చైనను, మడతైనను, డాగైనను, కళంకమైనను మరి ఏది కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆ నిశ్చితమైనది ఏది కూడా లోనికి వెళ్ళదు. రానివ్వరు అటువంటి కళంకం ఉన్న వారిని. అయితే మనం పూర్ణ
శుద్ధీకరణ కలిగి ఉండాలి. పూర్ణంగా పరిపూర్ణంగా ఏదో మరి మూడొంతులు ప్రభులో ఉండి ఒక వంతు లోకంలో ఉన్నాము అంటే మనకి దేవుని రాజ్యము లేదు. పరిపూర్ణమైనటి జీవితాలుగా ఉండాలి. ఇక్కడైతే సమాజం పూర్ణముగా ఉండగా దేవుని బిడ్డలారా మన గృహము వ్యక్తిగత జీవితము పూర్ణంగా సంపూర్ణంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ సమాజం ఎలా ఉందంటండి, పూర్ణంగా ఉందంట. ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దేవుడు ఎలాంటి వారండి? మరి భూమి ఆకాశములు ఆయన వశములో ఉన్నాయండి. మనం ఒక్కరిని వశపరుచుకోలేం. ఒక పిల్లవాడిని కానీ, ఒక పిల్లని కానీ, ఒక స్త్రీని కానీ, ఒక పురుషుని కానీ, లేక ఒక సమాజాన్ని కానీ, ఒక పట్టణాన్ని కానీ, ఒక గ్రామాన్ని కానీ, ఒక దేశాన్ని మన వశంలో ఉంచుకోలేమండి. అంతకంట చెప్పుకోదగ్గ ఏంటంటే మన శరీరాన్ని, మన జీవితాన్నే మన వశములో ఉంచుకోలేనంటి వాళ్ళం. అందుకని మరి ఆ సామెతలు అంటాడు, మరి పట్టణాన్ని కాపాడుకునివాడు తన యొక్క దేహాన్ని కాపాడుకున్నట్లే అని సెలవిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చూడండి, భూమి ఆకాశమందుండు సమస్తము నీ వశం. భూమి ఆకాశమందుండు భూమి ఆకాశమందుండు. భూమి ఎన్నెన్నో సంపదలతోనూ, గనులతోనూ, వృక్షములతోనూ, సముద్ర జలములతోనూ, పర్వతములతోనూ మరి భూమి ఎంతో ఉన్నతంగా. భూమిని గురించి చెప్పాలంటే చాలా ఉంది. మరి సకల వైభవం కలిగినట్టి భూమి. మరి భూమి మరి మనకి కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంది. భూమిని గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. మరి మనకి అవసరాలన్నీ, వైడూర్యాలు, బంగారం, వజ్రం, ఇత్తడి, ఇనుము, రాగి, మరి అలాగే కొండరాళ్ళు, సమస్తం మరి చెప్పాలంటే అనేకమైనవి భూమిలో ఇమిడి ఉన్నాయి. అలాగే మరి ఆకాశాన్ని చూడగానే మరి ఆకాశమందు మన ప్రభు ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటున్నాడు. ఆకాశమందు ప్రభు ఉన్నారు. మరి ఆకాశమందు సూర్యచంద్రులను సృజించారు. ఆకాశమందు గొప్ప నక్షత్రముల సంఖ్యను సృజించారు. గొప్ప గ్రహములను సృజించారు ప్రభు. అలాగే మరి ఆకాశమందు అనేకమైన అద్భుతాలు, ఎన్నో విధములైనటి రంగులతో ఆకాశాన్ని, అద్భుతాలు ఆకాశంలో ఉన్నవి. మరి ఇంద్రధనుస్సు ఎన్నో మరి అలాగే మెరుపులు, ఉరుములు, మరి అనేకమైనటి అద్భుతాలు ఆకాశమందు ఉన్నవి. అయితే ఇక్కడ అంటాడు, భూమి ఆకాశమందుండు సమస్తము నీ వశము, ఆయన వశములో ఉన్నాయి. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును చూడండి. మహాత్యం అంట. మరి ఈ ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటే అసలు ఎంతో ఆశ్చర్యకరములు. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. దేవుని బిడలారా, మరి ఆయన
ఆ 24 పెద్దలతో స్తుతింపబడుతున్నారు ప్రభు. 4 జీవులతో స్తుతింపబడుతున్నారు. కెరూపుల మధ్యను ఆయన పొగడబడతా ఉన్నారు. 14,000 మంది పసిబిడ్డలు కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. వేలాది దూతలు స్తుతింతా ఉన్నారు. ఎల్లప్పుడూ గంభీరమైన స్వరముతో ఆయన మరి ఎలాంటి దేవుడు అంటే మహాత్మ్యమును ఏదో కొంచెం కలిగి మేమంతా మరి ఈ రోజును చూస్తే ప్రధానమంత్రికి ఎన్నో ఔన్నత్యాలు ఉంటాయి ఆయనకి. ఆయన జీవితం, వ్యక్తిగత జీవితం చూసినట్లయితే ఆయనకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, కొన్ని ఔన్నత్యాలు, ప్రత్యేకతలు మన ప్రధానమంత్రికి ఉండొచ్చు. కానీ ఈయన గొప్ప అధికారి అయి ఉన్నాడు ప్రభు. మనకి గొప్ప ఔన్నత్యము మహాత్మ్యము కలిగినంటి దేవుడు ఈయన. మరి ఈయన ఎలాంటి వారంటే మహాత్మ్యమును పరాక్రమమును, చూసారండి, పరాక్రమమును. చాలామందికి పరాక్రమం ఉండదు ఈ రాజులు అనబడిన వారికి. అయితే ఈయన పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతా ఉన్నాయి. ఆయనకే మనుష్యుడు ఏపాటివాడండి, మనుష్యుడు ఏపాటివాడు. మనుషులు కల్పించే కల్పితాలు ఏపాటి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనకి మనఃపూర్వకంగా ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. అయితే మరి ఇక్కడ అంటాడు, యెహోవా స్తోత్రం, హల్లెలూయా. ఈ తేజస్సును ఘనతయు యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఆయన ఎలాంటి వారండి? అందరి మీద అధిపతి ఆయన. మంత్రులు అనుకోవచ్చు మేమే అధిపతులమని, మనుషులు అనుకోవచ్చు మేమే అధికారులమని, గృహ యజమానులు అనుకోవచ్చు మేము అధికారులు, ఇంటికి అధ్యక్షులమని, ఆడవారు అనుకోవచ్చు మేము ఇంటికి గృహానికి మేము మా వశంలో ఉందని. కానీ ఈయన ఎలాంటి వారంటే అందరికీ కూడా అధిపతి అయ్యి ఉన్నారు ప్రభు. చదువుకుందాం. ఎన్నో వచ్చును? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చూడండి, ఐశ్వర్యం, గొప్పతనం. మనుషులు మేము ధనవంతులం కావాలి, మేము డబ్బు గలవాళ్ళం కావాలని ఎన్నో పాటలు పడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఐశ్వర్యము గొప్పతనం. చాలామంది గొప్పతనం కొరకు గొప్ప కొరకు కొన్ని పాటలు పడతా ఉంటారు. కానీ ఐశ్వర్యము గొప్పతనము ఆయన వలనే కలుగుతుంది. ఆయన వలన వాళ్ళు ప్రభుని నమ్మినా, వారు ప్రభుని స్తుతించకపోయినా ఆయన ఇవ్వగలిగే దేవుడు గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని. చదువుకున్నాం. నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు. చూడండి, బలమును పరాక్రమము ఆయన దానాలు. మనము ఎవరికైనా దానం చేసేటప్పుడు వస్త్రాలు దానం చేయగలదు, ఆహారం దానం చేయగలదు, వస్త్రాలు దానం చేయగలదు, ఏమైనా పళ్ళు దానం చేయగలదు. కానీ ఈయన దానం చేసే ఏంటి అంటే బలాన్ని, పరాక్రమమును. చూసారండి, ఆయన బలాన్ని. చాలామంది బలహీనులు ఉంటారు, అలాంటి వారికి బలాన్ని దానం చేసే దేవుడండి.
పరాక్రమాన్ని దానం చేసే దేవుడు. హెచ్చించువాడవును, అందరికీ బలమునిచ్చువాడవు నీవే. చూడండి, బలము. చాలామంది మంచి పళ్ళు తింటారు బలం కావాలని, మంచి ఆహారం తింటారు బలం కావాలని, మంచి మందులు వాడతారు బలం కావాలని. కానీ అవి తినొద్దని, అవి వాడొద్దని కాదు. కానీ బలాన్ని ఇచ్చేవాడు, మనకి శక్తినిచ్చేవాడు, మనకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడో చూడండి. అందరికీ బలమునిచ్చేవాడవు నీవే. చూసారండి, ఆయనే. నేనే అంటున్నారు ప్రభు. నేనే స్వస్థపరచు యెహోవాను, నేనే బలాన్ని ఇచ్చేవాడిని. ఎవరైనా అంత సవాలుగా చెప్పగలదురండి? ఒక డాక్టర్ ఉన్నాడు, నేనే మీకు బాగు చేయగలుగును అని చెప్పగలదురా? ప్రాణాన్ని ఇవ్వగలను అని చెప్పగలదురా? వారి చేతిలో లేదది. అయితే నేనే, ఎంత డౌట్, అనుమానం లేకుండా ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నారండి, నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకున్నా. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎంత గొప్ప దేవుడికి, మనకి బలాన్ని ఇచ్చే దేవుడు, పరాక్రమాన్ని ఇచ్చే దేవుడు, బలము, శక్తిని మనకి ఇచ్చే దేవుడి కొరకు మనం ఏం చెయ్యాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి వందనాలు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తోత్రములు ఆయనకి, కృతజ్ఞత స్తుతి కలిగి మన జీవితంలో విశ్వాసం కలిగి ఆయనకి స్తుతి యాగం చెల్లించవలసిన వారమై, ఆయన మనం సృష్టించినట్టు సృష్టికర్త, ఆయన చేతి పని అయి ఉన్నాం. నోటి మాటతో భూమి ఆకాశములను కలుగు చేశారు. సృష్టి అంతా నోటి మాటతో, మానవుణ్ణైతే తన చేతులతో చేసుకుని, తన రూపంగా చేసుకుని, ఆయన ఊపిరి మన నాసికారంధ్రములో ఊది మనల్ని తీర్చిదిద్దినట్టు ప్రభుకి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప శక్తిమంతుడు, ఎంతటి మహాప్రభు, గొప్ప ఆధిపత్యము, గొప్ప మహాత్యము, గొప్ప ప్రభావము, మహిమ కలిగినట్టు ప్రభుని మనం కలిగి ఉన్నాము అంటే ఎంతకంటా మించిన భాగ్యం మరి ఏది కూడా లేదు. మనం ఈ రోజున కన్ను మూసామంటే నిత్యరాజ్య వారసులంగా మనం ఉంటున్నాం. ఈ రోజున ఇక్కడ కన్ను మూసామంటే కనురెప్ప పాటిని మనం దేవుని రాజ్యానికి వెళతాం. ఆ నమ్మకం మనకి దేవుడు ఆయన వాక్కు ద్వారా ఇచ్చాడు. ఆయన రాబోతా ఉన్నాడు పరిశుద్ధులతోనూ కడబూర శబ్దంతోనూ ఆయన మన దగ్గరికి రాబోతా ఉన్నాడు. దేవుని బిడలారా, మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉందాము, ఆయన స్తుతిందాము. కృతజ్ఞత కలిగి ఎంత గొప్ప దేవుణ్ణి, భూమి ఆకాశములు సృజించినట్టు దేవుని, ప్రభావంతో ఉండినట్టు దేవుణ్ణి, తరతరములు ఆయన మహా అధిపతిగా ఉన్నట్టు దేవుణ్ణి స్తుతించి మన యొక్క జీవితాలు ధన్యం చేసుకుందామండి. ఏదో దానాలు ఇస్తే ధన్యం కాదు, ధర్మాలు చేస్తే ధన్యం కాదు. మరి నికోదేము తన ప్రార్థనలతోనూ ధర్మకార్యములతోనూ ఆయన చేసినట్టు క్రియలన్నీ దేవుని ఎదుట నిలిచినాయి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిలిచి ఉన్నాడు కొన్నేళ్ళు. మనం కృతజ్ఞత కలిగిన వారమై ఆయన కొరకు జీవించి ఆయనిచ్చే ధన్యత పొందుకుందాం, రక్షణ పొందుకుందాం, రాజ్యాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు స్తోత్రములు. సమయంలో చేరిన మీకందరికీ నా యొక్క వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న మీకందరికీ, అలాగే మానేల్ మెయిన్ సంఘ బిడ్డలకు, బ్రాంచెస్ సంఘ బిడ్డలకు నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయంలో మరి యొక్క పర్యాయము దేవుని వాక్యము నుండి మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, దాంట్లో 45 వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనము కొన్ని వారముల నుండి ధ్యానించుకుంటున్నాము. అయితే ఈ 45 వచనము నుండి మనము చూస్తున్నప్పుడు అది అక్కడ వ్రాయబడింది ఏంటంటే ఇదియుగాక, అంటే అంతకుముందు చెప్పబడినటువంటి మాటలు వారు ప్రతివానికిని భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అయితే దానిని గురించి చెప్తూ ఇదియు కాక అని చెప్పని దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ఆ జరిగినటువంటి సంభవాలే కాకుండా వారు తమ ఆస్తిపాస్తులు తమకు కలిగినదంతా కూడా వారు సమిష్టిగా ఉంచుకున్నారంట. అది మాత్రమే కాక వారు చర స్థిరాస్తులను, అంటే పొలాలు కానీ, ఇళ్ళు కానీ, వ్యాపార సంస్థలు కానీ, వారికి కలిగినటువంటివి అన్నీ కూడా అమ్మి వారి వారి అక్కర కొలది వారు పంచిపెట్టుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరువాత 46 వచనంలో చెప్తాడు, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. చూసారా, వారు ప్రతిదినము కూడా దేవాలయంలో తప్పకుండా కూడుకుంటున్నారంట. అంటే ఎవ్రీడే, ప్రతి దినము కూడా ఆరాధన జరుగుతూ ఉండేది. అంతేకాకుండా వారు విశ్వాసులైన వారి యొక్క గృహాలలో ప్రతిదినము కూడుకుంటూ రొట్టె విరుస్తూ వారు ఉన్నారంట. అంతేకాకుండా ప్రజలందరి వలన కూడా దయ పొందుతూ ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినాలలో ప్రజలందరి వలన దయను మనం చూస్తున్నామా? మతకర్తలు ఎక్కువైపోయారు. రాజకీయ కక్షలతో మతకర్తలు, మత కక్షలతో, మత భేదాలతో, విమతాలతో వారు చెలరేగిపోతూ క్రైస్తవుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, అంతేకాకుండా వారిని చంపివేయటము, చర్చిలు కాల్చివేయటము, ఇలాంటి దౌర్జన్యాలకు పాలు పొందుతూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉన్నది.
అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును అని అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తూ ఆయన వ్రాశాడు. అంతేకాకుండా చెప్తాడు, మరి అనేకులు దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని చెప్పి అన్నాడు. అప్పుడు మొదటి శతాబ్దంలో పౌలు గారు రాసినప్పుడు వచ్చును అని చెప్పి అన్నాడు. అయితే ఆ దినాలు ఇప్పుడు అప్పుడే 2000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. 2021వ సంవత్సరంలో మనము ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2021వ సంవత్సరంలో 24వ సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే అప్పుడే 21వ శతాబ్దము ప్రారంభంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి అంత్య దినాలు వచ్చేసాయి. దాదాపు భారతదేశంలో అపోస్తలుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చినటువంటి తొలిటి దినాలలో తోమా పేరట పోస్టల్ బిళ్ళలో ప్రభుత్వం వారు ముద్రించారు. తోమా యొక్క చేసిన అద్భుతాలను గురించి ప్రభువునందు తోమా చేసినటువంటి అద్భుతాలను బట్టి భారతదేశంలో క్రైస్తవ్యము ప్రబలాలి అనే ఉద్దేశంతో అప్పుడు వారు ఏం చేశారంటే తపాళా బిళ్ళలో వారు తోమా పేరుతోటి తోమా ఫోటో పెట్టి తపాళా బిళ్ళలో వారు ముద్రించారు. అవి దాదాపు మరి చాలా సంవత్సరాలు కొనసాగుంటాయి. ప్రస్తుతపు దినాలలో వాటిని మనం చూడలేము. కానీ చెన్నై వెళ్ళినటువంటిది సెయింట్ థోమాస్ చర్చిలో అక్కడ ఆ ఏరియాస్లో మనము చూడగలుగుతాము. అయితే మరి ఇప్పటి కాలంలో మనం చూస్తున్నాం భారతదేశంలో అతి భయంకరమైన క్రూరత్వం, అమానుషత్వమును మనము చూస్తూ ఉన్నాం. 2009లో ఒరిస్సా స్టేట్లో గ్రాహం స్టీవెన్ గారిని ఆయన పిల్లలను కారులోనే వారు ఉంచి సజీవ దహనాన్ని చేసిన దుర్ఘటన, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి దుర్ఘటనలు మనము వెలుగు చూస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి క్రౌర్యం, భారతదేశంలో ప్రబలుతున్నటువంటి దౌర్జన్యం, హింసాకాండ. కానీ మొదటి శతాబ్దపు విశ్వాసులైతే వారు ప్రజలందరి వలన దయ పొందిన వారుగా జీవించారంట. ఈ దినాలలో కొన్ని ప్రాంతాలలో కొన్ని దేశాలలో దయ కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, లేకపోలేదు. ప్రపంచ దేశాలలో 150 దేశాల కంటే పైనే క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. వాటిలో ఎక్కడా కూడా ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి భారతదేశంలో ఉన్నటువంటి స్థితిని మనం చూడలేం. సరే, మనం ముందుకు పోదాము. 47 వచనములు చెప్తాడు, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్నటువంటి వారిని అనుదినము ఎవ్రీడే వారితోటి చేరుస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము చూస్తున్నాము దేవుని యొక్క వాక్యము మన విశ్వాస జీవితమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పానంటూ దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభు అయిన యేసు ఇంతకుముందు మనము విన్నాము,
ఆయన ఏం చేశాడంటండి, ఆయన 24 పెద్దలు కూడా ఆయన సింహాసనం ముందు వారి కిరీటాలు వేసేస్తే, ఇవి వేసేసి వారు ఏం చెప్తున్నారు? ప్రభావమును, మహాత్మ్యమును, ఘనతయు, ఐశ్వర్యమును, సమస్తమును నీ స్వాధీనములో ఉన్నాయని చెప్పని వారు దేవునితోటి చెప్తూ, వారు తమ తలలపైన ఉన్నటువంటి ఆ కిరీటాలు దేవుని సింహాసనం ఎదుట వేసేశారు. వారు 24 పెద్దలు ఎవరు? వారు పాత నిబంధన కాలపు 12 గోత్రకర్తల జాబితా ఒకటి, అపోస్తలుల 12 మంది జాబితా రెండవదిగా మనం చూస్తున్నాం. 12 + 12 24. ఆ 24 పెద్దలు పాత నిబంధన కాలపు గోత్రకర్తలకు ప్రతినిధులుగా, అపోస్తలుల 12 మంది అపోస్తలులకు ప్రతినిధులుగా ఆ 24 పెద్దలు దేవుని సింహాసనము దగ్గర వారు ఉన్నారు, సాగిలపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని, సాగిలపడి మ్రోకెదము. హల్లెలూయా. సాగిలపడటము అనేది ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ నుండే వచ్చింది. నేను అన్యుడిగా ఉన్నప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో వారానికి 2 రోజులు శుక్రవారము, మంగళవారము త్రిమూర్తుల మేళాలని చేసేవారు. మొట్టమొదటిగా నేనే అక్కడ సాష్టాంగపడాలి. ఒకవేళ నాకంటే ముందు ఎవరైనా సాష్టాంగపడితే ఇక నేను ఆ రోజు ఆ పూజ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అంటే ఎందుకంటే నాకంటే ముందు ఎవరు మోకరించకూడదు, అక్కడ ఎవరు సాష్టాంగపడకూడదు, నేనే సాష్టాంగపడాలి. అది దేవుడో దెయ్యమో నాకు తెలియదు, దయ్యానికే చేసాం. లోకములో ప్రతి ఒక్కరు చేసేది అదే. బొమ్మలు పెట్టుకొని వాటి ముందు సాగిలపడటం. కానీ ఈ సాగిలపడటం అనేది మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో, మన మనస్సులో మనము మన దేవునికి సాగిలపడి ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో చూస్తే అక్కడ అంటాడు, ప్రతి మోకాలు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన ఎదుట సాగిల వంగాలంట. ప్రతివాని నాలుక అందుచేతను, ఎక్కడున్న వారిలోనండి? పరలోకములో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
లోకములో పైనామం ఉన్నదంట. ఏ నామం ఉన్నదండి లోకంలో? పైనామం ఉన్నదంట. మరి అది ఎక్కడున్నదో మరి. అమెరికా సంయుక్త రాష్ట్రాల దగ్గర ట్రయాంగిల్ అని చెప్పని ఒకటి ఉంది సముద్రాల్లో. 400-500 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్కి వెళ్ళిన వెంటనే విమానం కానీ ఎన్ని వందల జనాంగంతో ఉన్న విమానమైనా ఆ ప్లేస్లో సముద్రంలోనికి లాగేస్తుందంట. మా దేవుడు లాగేస్తున్నాడని చెప్తున్నారు వాళ్ళు. ఎన్నో వందల విమానాలు లాగేసి వేల మంది అక్కడ చనిపోయారు. ఆ ట్రయాంగిల్ యొక్క మిస్టరీ అంటే బయటపడిందంట. బయటపడితే వాళ్ళ దేవుడు అక్కడ లాగేస్తున్నాడంట. ఎలా ఉంది లోకంలో ప్రజల యొక్క పరిస్థితి, దుస్థితి అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలు మనం చూస్తున్నాము. ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు నామమును అన్ని నామముల కంటే పై నామము, అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్న తరములకైన గణపరచ తగిన క్రీస్తేసు నామము, అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకై గణపరచ తగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు. 30వ వచనం చదువుదాం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును 31 చదువుదాము. ఆలకించుము, ఆఖరి దినములలో రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి వారును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడుచువాడును గనుక అది నీ కనులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును.
30 వచనం అండి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. చూసారు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుదురు. 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? దరిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయును, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను గనపరచువారు, ప్రభువైన యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుని వారు ధన్యులు అని దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే, వారు ఘనపరచబడతారు, వారు అభివృద్ధి పొందించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు. ప్రభువైన యేసు ఒకటి చెప్పారు, ఒక మాట ఏమన్నారంటే, మనుష్య కుమారుని దూషించు వానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాప క్షమాపణ కలుగదు. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రేమించండి. ఆనందంతో మీ జీవితాలు గడుస్తాయి, సంతోషంతో మీ జీవితాలు గడుస్తాయి. ఆనందంతో జీవితాలు గడుస్తాయి, సంతోషంతో జీవితాలు గడుస్తాయి అంటే తాగటం వల్ల కాదు, లేకపోతే అక్రమ సంపాదన వల్ల కాదు, దొంగతనాల వల్ల కాదు, దోచుకోవటం వల్ల కాదు. నీతి నిజాయితీ వలన నీ సంపాదన అధికమవుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత నీలోకి వస్తుంది. అందుకని ఒక చోట అంటాడు, దోచుకునుడి చేత గర్వపడకుడి అంటాడు. ధనము హెచ్చినను దాని యందు మీరు సంతోషపడకుడి అంటాడు. 62వ దావీదు కీర్తన 3వ వచనములో మనం చూద్దాం, ఒకసారి చూడండి. దావీదు కీర్తన 2వ వచనం కాడిని చదువుదాం. నిమిషం. పదవచనం చదువుదాము. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. చూసారా, కీర్తనాకారుడైన దైవజనుడు 62 కీర్తన 10వ వచనము 11వ వచనముల్లో చెప్తాడు ఆయన, బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకునుడి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. లోకంలో ఒక మాట ఉంది, డబ్బు అంటే కొంతమందిని ఏడిపిస్తుందంట, కొంతమంది నవ్విస్తుందంట. ఒకసారి నేను చిన్నప్పుడు విన్న మాట అది. మా అమ్మమ్మ గారి ఊరిలో ఒక ఇంట్లో కంటే 2 కాగులు వచ్చేసినాయంట, డబ్బు కాగులు, ధనము కాగులు. అతన్ని పిలిచాయంట,
వేదరాజు గంగన్న గారని బ్రాహ్మణ కుటుంబం. ఒరే గంగన్నానికి ఆకేసినాయంట అర్ధరాత్రి, నీ పెద్ద కొడుకుని నాకు ఇచ్చేయి, నేను వచ్చేసాను తీసుకో అన్నదంట. ఇదేంట్రా బాబు అనేసి ఆయన ఎలా వచ్చిందని చెప్పని పురోహితుల్ని కవర్ చేసి అడిగితే, అదే డబ్బు వచ్చేసిందండి, ధనం కాగులు వచ్చేసింది మీ ఇంట్లోకి అని చెప్పారంట వాళ్ళు. నీ పెద్ద కొడుకుని బలిచ్చేయి అని చెప్పానంటే ఆయన ఒప్పుకోలేదంట. అప్పుడు అది తొలగిపోవడానికి చాలా పూజలు చేయించాడంట. తర్వాత ఆ ఇల్లు ఎందుకు పనికిరాకుండా చిరస్థ అయిపోయింది. నేను చిన్నప్పటికి నేను చిన్నోడు అప్పుడు మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు చెప్పుకుంటూ ఉండేవారండి. మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, నిజంగా వాళ్ళ గోడలో ఉండేవి ఏకంగా ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటంత ఎత్తుకి కింద నుంచి ఫ్లోర్ నుంచి నేల నుంచి రోడ్డు నుంచి ఫస్ట్ ఫ్లోరు పై ల్యాండ్ వరకు ఎంత ఎత్తు ఉంటుందో అంతంత ఎత్తు పెద్ద పెద్ద గోడలు, ఇంతంత దళసరాయి గోడలు. ఆ గోడలు ఉన్నాయి నేను చూసేటప్పటికి, నేను ఎరుగుండేటప్పటికి. వాళ్ళ కుటుంబం కంప్లీట్గా స్మాష్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. అయితే ప్రభు అంటాడు సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే, స్థిరమైన కలిమియు నీతియు నాయందు ఉన్నవి అంటాడు ఆయన. నీకు స్థిరమైన కలిమి ఉందా? నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, హాస్పిటల్లో పోస్తున్నావు, లేకపోతే తాగుడికి ఇచ్చేస్తున్నావు. గత ప్రభుత్వం అంటే చాలా ఖర్చులు చాలా ఈ మందు మీద చాలా రాబడి చేసిందంట. మరి అది ఏం చేశారు ఏంటో తెలియదు, కానీ వారు చాలా సంపాదించుకున్నారంట, లక్షల కోట్లు. దేవుని స్తోత్రం. ఇలాగ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ బలాత్కారమందు నమ్మకం ఉంచకుడి, దోచుకున్నటి చేత గర్వపడకుడి, దోచుకునే ప్రతి ఒక్కడు కూడా నాశనం అయిపోతాడని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ దేవుని కలిగి ఉన్నా లేకపోతే దేవుడిని నువ్వు ఎరగకపోయినా నీకు జరిగే పరిస్థితి జరుగుతుంది. అది ఒకానొక టైము ఉంటుంది. అది ఏ టైం ఎలా ఉంటుందో నీకు తెలీదు. నేను సంపాదించేస్తున్నాను వాడిని కొట్టి బుర్రలు కొట్టి అనుకుంటున్నావు. అది ఉండదు. అది అందుకని దేవుని వాక్యంలో చూడంటాడు, ధనమును నమ్ముకొనుకుడి అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చాడంట. చూడండి, ఆయనకి 2 సార్లు వినబడిందంట. అంటే ప్రతిధ్వనిస్తూ ఉందన్నమాట. అతని హృదయంలో, అతని యొక్క చెవుల్లో అది గింగురుమంటూ వినబడుతున్నది అనమాట. బలము నాది, బలము నాది, బలము నాది, ధనము నాది, ధనము నాది అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి లోబడితే, దేవునికి భయపడితే అది నీకు వినబడుతుంది, లేకపోతే ఏది నీకు వినబడదు. కానీ హఠాత్తుగా నువ్వు నాబాల్ అనేవాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. అతని భార్య చాలా సుందరివతి, చాలా జ్ఞాన వివేకములు కలిగినటువంటిది. దావీదు ఒకసారి అతడి దగ్గరికి వెళ్ళి, నాకేమైనా సహాయమైన, ఇదిగో నేను అరణ్యంలో ఉన్నాను నా మనుషులతోటి అని చెప్పానంటే, నువ్వెవడో నాకు తెలీదు, యెషయా కొడుకువా నువ్వు, ఏమో నాకు తెలీదు, ఏంటి రాజ్యాన్ని ఇడిచి పారిపోయినాడు, నాకెందుకు అన్నాడంట. నిజమే, ఈ రోజున కూడా రాజ్యాన్ని ఇడిచి పారిపోయేటువంటి దొంగలు కొంతమంది ఉన్నారు. దేశాన్ని ఇడిచి పారిపోయే దొంగలు కొంతమంది ఉన్నారు. దోచుకొని పారిపోయేటువంటి దొంగలు. సరే, ఒకరోజు నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి, అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరించి పూర్తయిపోయిన తర్వాత తన పనివాళ్ళతోటి తినుతూ తాగుతూ సంతోషంగా అతడు ఉన్నాడంట. దావీదు వస్తున్నాడని చెప్పని వర్తమానం వినబడింది. వినబడితే గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. హఠాత్తుగా నాశనం అయిపోయాడు.
సామెతల గ్రంథం 29వ అధ్యాయం చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నా మాట కాదు, ఇది దేవుని వాక్యం. 1000 సంవత్సరాల క్రిందట రాయబడిన దేవుని వాక్యము, దేవుని మాటలు ఇవి. దేవుడు ఎవరు తెలుసుకో. కాబట్టి ఆ దేవునికి మనము విధేయత చూపించి సాగిపోదాము. వీళ్ళందరూ అపోస్తలులందరూ కూడా ఆనందంతో, నిష్కపటంతో, విశ్వాసులైన వారందరూ కూడా దాదాపు 1000 మంది వారు ప్రభు కొరకు వారు జీవించి వారు సాగిపోయారు. ఆనందంతో, నిష్కపటంతో, నిష్కపటమైన హృదయంతో వారు ప్రభుని స్తుతిస్తూ ఆనందంతో వారు సాగిపోతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆ విధముగా ప్రభునందు మనము సాగిపోవడానికి సిద్ధపడదాము. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో జ్యోతి పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతాయి. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. పరలోక తండ్రినడిగినా మంచి ఉలియకుండునా. పరలోక తండ్రినడిగినా మంచి ఉలియకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలుంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఇదిగో నాయన నీ పాదసన్నిధానంలో మేము చేరి నాయన ఇదిగో నీ నామమును కీర్తించుటకు, నీ నామమును ప్రభువా ఇదిగో నీ మాటలు ధ్యానించుకున్నటకును మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. నీ కృపా కనికరాలు ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. గాయపడిన స్థానం, ఉన్నతమైన స్థానం చాపండి, మహిమను పొందండి. అలాగే విత్తబడిన మాటలు ప్రతి హృదయములో ఫలించుటకు తొలకరి కడవరి వర్షమును కురిపించి నీ పరిశుద్ధాత్మ సహకారంతో ఇదిగో నాయన ప్రతి హృదయములో నీ మాటలు నాయన ఇదిగో వారికి నాయన ఉపయోగపడినట్లుగా మీరు సహాయం చేయండి. అలాగే ఇదిగో నాయన నీ బిడ్డలు వారి గుప్పెళ్ళు విప్పి మీ సన్నిధిలో సిద్ధపరిచిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. నాయన మీ సేవార్థమై వాడుచున్న మహిమను పొందండి. ఇదిగో వేలాది దీవెనలు నాయన ఇదిగో నిండైన మెండైన కృపలను వారికి దాయిచ్చండి, మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ మీ కృపాహస్తాలుగా అప్పగించుకుంటున్నాం. ఇమానుయేల్ మెయిన్ సంఘ బిడ్డలను బట్టి, బ్రాంచి సంఘ బిడ్డలను బట్టి, అలాగే ప్రభు ఇదిగో లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో నీ కృపలో వారు వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి, బలపరచండి. ఏ విధమైన వ్యాధి బాధల బారిన వారు పడకుండగా నీ సహాయమును, కనికరమును, కాపుదలను వారందరికీ మీరు ఉంచండి, మహిమను పొందండి. ఘనతను ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తలలుంచిన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాహస్తాలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, తోడు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు క్రీస్తును ప్రేమించు వారికి, ఇక్కడ కూడిన మనకును, సంఘమంతటికి, పరిచర్య అంతటికి, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు రాక పర్యంతము సదా తోడయుండును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్.